మీకెంతమంది పిల్లలు? ముగ్గురు. ఓ, లీనా పెద్దమ్మాయి. ఆహా, మిగతా ఇద్దరు? ఒక అమ్మాయికి పెళ్లి చేశా, ఆ అమ్మాయి ఫారిన్ లో ఉంది. రెండో అమ్మాయికి పెళ్లి నిశ్చయించేసుకున్నాం. లీనాకి త్వరగా పెళ్లి చేసేయండి, బెండకాయ ముదిరితే పనికిరాదు. పెద్దక్క, ఇదిగో మందులు. సరే. అక్కడ నాతో ఏదో చెప్పాలనొచ్చేవేంటి? అదా, నేనిప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సేవింగ్ సెక్షన్ కు మారాను. మీరు ఒక ఆర్డీ ఓపెన్ చేయొచ్చుగా, పెళ్లి టైంకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎవరికి పెళ్లి? మీకే. తను దూర సందు లేదు. రేపు మా చర్చిలో తిరునాళ్లు మొదలవుతుంది. అలాగా? ఎటువంటి కోరికైనా తీర్చే ప్రభు అయినా ఏ కోరికున్నా అక్కడికి వెళ్లి వేడుకో, నెరవేరుతుంది. తన్నన్నారే తానన్నన్నారే తన్నన్నారారతారారే తన్నన్నారే తానన్నన్నారే తన్నన్నారారతారారే. మహనీయుడా ఆనందంతో నా మనసంత నిందావులే. పుణ్యాత్ముడా నీ కృప కోసం ఒంటరిగా నిలిచానులే. దేవుని సన్నిధిలో ఓ వైపు నక్షత్రం వెలుగులో ఉన్నాని నీ దయాకై. ఆకులా ఎగరనా సంద్రమే దాటనా. దారంతా నీదే, ధ్యాసంతా నీదే, ప్రతిక్షణము నీడై నువ్వే నడిపిస్తున్నావే. ఆనందంతో నా మనసంత నిండావులే. పుణ్యాత్ముడా నీ కృప కోసం ఒంటరిగా నిలిచానులే. దేవుని సన్నిధిలో ఓ వైపు నక్షత్రం వెలుగులో ఉన్నాని నీ దయాకై. నీ వరం జీవితం చూపవా చిరుదీపం. కాలాన్ని దాటించేటి చుక్కా నీవైనావే. అవన్నీ వద్దు, వాటిని పక్కన పెట్టు. ఇవి మాత్రం కావాలి. అక్క, నేను కలవడానికి ఒకరు వచ్చారు. నేనొచ్చాక సర్దుకుంటాను, సరేనా? అక్క, మిగతా అందరు ఇక్కడ? చర్చికి వస్తామని చెప్పారు. నువ్వు వస్తూ వాళ్ళని తీసుకురావచ్చు కదా. అరే, చర్చికి వస్తారు. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? తను పిలుచుకురా. వచ్చేస్తుంది. లీనా, లీనా. ఏంటి చిన్నానా? అమ్మా, ఈ చిన్నాన్న కొంచెం వేడి నీళ్ళు ఇప్పించమ్మా. ఉండండి, నేను తీసుకొస్తాను. మా చిన్నాన్న.
ఆ, ఇదిగో పెళ్లి కూతురు. ఓహో ఇదిగో, నన్ను లోనపారం అంటారు. తెలుసు, అక్క మీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఓహో నువ్వెవడరా నాకు మంచినీళ్ళు ఇవ్వడానికే ఆ? అరే లీనా అక్క ఇవ్వమని చెప్పింది. లేనా ఎప్పుడు చెప్పిందిరా? ఆ? ఈ కాస్త నాకు సరిపోతుందా? అరే గ్లాస్ నీళ్ళు మీకు సరిపోవా? నాతో డ్రామాలు ఆడగరా. ఇక్కడ ఉన్న చిన్న పిల్లల్ని నేను ఎలా చూసుకున్నానో తెలుసా నీకు? నాకు మంచినీళ్ళు ఇమ్మంటే నాకు అయ్యో ఇవ్వడానికి చిన్నానా, ఎవరు ఎందుకలా లేరా? అరుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? నేను తీసుకొస్తాను, ఉండండి. నేను నిన్ను వేడి నేను నీళ్ళు తీసుకొస్తానని నేను చెప్తున్నానుగా, నిన్ను ఉండండి. చూస్తున్నాను. ఆగండి చిన్నానా, నేను తీసుకొస్తాను. సరే సరే నేను సరే అసలు సరే, వీడికి నేను ఎలా ఇస్తానని చెప్తున్నాను కనిపిస్తున్నానో కదా. నాకెవరు లేరు లోపలికి అనుకుంటున్నారా? పదండి చిన్నానా, మీ లోపలికి పదండి, నేను ఇస్తాను. రే జోజో, 2 షర్బత్తులు చేయరా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అదే మన ఊరి కాలువ పక్కన ఉన్న బాబీ గారు చనిపోయారు, దహనం చేసి వస్తున్నాం. ఏంటి నిజమా? బాబీ అన్న చనిపోయారు. స్వీట్ గర్ల్. ఆహా, ఆ ఫోటో చూడడానికి చాలా అందంగా ఉంది. ఎవరది? అది మా అమ్మగారు. అదొక కాపీ ఇవ్వగలరా? ఎందుకు? మా అమ్మ మొహం కొంచెం వంకరగా ఉంటుంది. ఆవిడ తద్దినానికి ఫేస్బుక్ లో వేయడానికి ఫోటో కావాలి. గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే కార్యక్రమాలన్నీ పద్ధతిగా చేయబడును. చనిపోయింది మగవాళ్ళైతే తెల్లటి వస్త్రాలు, ఆడవాళ్ళైతే పసుపు వస్త్రాలు అన్నీ మేమే దగ్గరను చూసుకుని పాడెబంతి భోజనాలు మొదలుకొని చివరికి శ్మశానం వరకు తీసుకెళ్లే బాధ్యతలు కూడా పద్ధతిగా చేస్తాం. ఏ ముసలి, నీకు ఒకటి బుక్ చేయమంటావా? ఓరి దుర్మార్గుడా. ఇలాంటి పని మనం కూడా ఒకటి మొదలు పెడదామా? ఒక షాడా ఇవ్వనా? ఆ, హలో, ఎవరు మాట్లాడేది? అవును, అరే లేదు, నేను లోనప్పని. అర్థం కాలేదే, కరెక్ట్గా గుర్తుకు రావడం లేదు. రేయ్ అలా చెప్పరా, ఆ పేరుతో నువ్వు కాకుండా ఇంకెవరుంటారు? చెప్పరా, ఎక్కడున్నావు? అది సూపర్. నేనా చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏదో లైఫ్ లీడ్ చేసేస్తున్నాను. సరే, విషయం ఏంటో చెప్పు. నేను ఖచ్చితంగా వస్తానురా. నేను వస్తే మన వాళ్ళందరినీ కలవచ్చు కదా. సరే. ఎవరు ఫోన్ చేశారన్నా? నా పాత స్కూల్ ఫ్రెండ్ రా, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. పేరు అలెక్స్. ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు? 10వ తరగతి వరకు చదువుకున్న ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు కలుసుకుందాం అనుకున్నాం, అందుకే ఫోన్ చేశాడు. ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ రా. సరే, నువ్వు కూడా వెళ్తావానా? ఒకసారి ఆలోచించాలి. పాత ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. ఏదో కొత్త రకం కేక్ బిస్కెట్స్ కొనొచ్చుగా. ఇటువంటి ఐటమ్స్ కావాలంటే ప్రతి స్వీట్ షాప్ లో దొరుకుతాయిగా. ఏయ్, స్వీట్ షాప్లో కొనేవేవి టేస్టీగా ఉండవు. ఈ లడ్డు చాలా గట్టిగా అయిపోయింది. పిల్లల పళ్ళు. పిల్లలా? అందరూ నా వయసు వాళ్ళే, పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. పెళ్ళాం పిల్లలతో, మొగుడు పిల్లలతో అందరికీ బాగా వయసు వచ్చేసిందాక. అయిపోయిందా? అయితే ప్యాక్ చేసే. చాలు చాలు. ఒక విషయం చెప్పనా, మన ఇంట్లో ఉన్న అద్దం కన్నా నేను తలదువ్వుకోవడానికి బైక్ అద్దం వీలుగా ఉంటుంది. ఎన్నో అద్దాలు కొన్నాను, అన్నీ పగలగొట్టేశారు. ఇప్పుడు ఎందుకురా అర్థం అదిని? తల దువ్వి పౌడర్ రాసుకుని ముఖం ఎదురుగా ముఖం పెట్టి అడిగితే చాలదా? ఏ లిల్లీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని? అంతేగా, అన్నద్దాలెందుకు? అదే కదా. రే రే రే, చెప్పడం మర్చిపోయాను. వెనక పక్క అరటి చెట్టు వంగిపోయింది, దాన్ని సరిగా కట్టి వెళ్ళరా. అయ్యో పెద్దక్క, ఏంటక్క? తిరునాళ్ళలో కట్టేలా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఫుల్గా గట్టిగా కట్టిస్తా గానీ ఇప్పుడు కాదు, వెళ్ళొచ్చాక కడతాను, సరేనా? రే జాగ్రత్తరా. రే అందరికి లడ్డు ఇవ్వరా. రే లోనపర్ ఎక్కడరా? అన్న ఈరోజు లీవ్లో ఉన్నాడు. లీవా? అన్న స్కూల్లో ఇవాళ ఒక ఫంక్షన్ ఉంది. మొదటి నుంచి మళ్ళీ చదువుతున్నాడేంటి? లేదు, ఫ్రెండ్స్ రీయూనియన్. లడ్డు ఇవ్వరా. ఎందుకు ఇప్పుడు లడ్డు? జేసీబీనా? ఇదొక్కటే మీ దగ్గర లేదు? ఇది బాగా యూజ్ అవుతుంది. అవును, ఓల్డ్ బిల్డింగ్స్ అని పడగొట్టాలిగా, కొంచెం తవ్వి తీయాల్సింది ఉంది. అవునవును, బాగానే ఉపయోగపడుతుంది. అదరగొడుతున్నారుగా. మా నాన్న కూర్చోవలసిన చైరు నా చేతికి చిక్కుంటే వేరేలా రెడీ చేసేవాడిని. మినిమం 4 అంతస్తులు. చెప్పేం లాభంలే, ఆట తెలిసిన వాళ్ళకే స్టేజ్ ఇవ్వాలి. అవును, నువ్వు ఇక్కడ బాగా సెట్ అయ్యావు కదరా. నువ్వు చేసే పనికి మస్కట్లో బాగా డిమాండ్ ఉందిరా. అవునా? నా ఫ్రెండ్ ఒకడు స్టాల్ ఓపెన్ చేస్తున్నాడు, వెళ్తావేంటి? నాకు కాదు, నా పాత శిష్యుడికి. చూద్దాం.